అగ్రరాజ్యం రష్యాలో అంతా పుతిన్ చెప్పినట్లే నడుస్తుందా? ఆయనకు వ్యతిరేకంగా జరిగే ఏ పరిణామాన్ని పుతిన్ సహించరా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఇక్కడ మిగిలిన ఏకైక ప్రతిపక్ష పార్టీ యాబ్లోకోపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఎన్నికల్లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ యాబ్లోకో చేసిన తప్పు ఏంటి? ఆపోజిషన్ లీడర్లైనా సరే, ఆపోజిషన్ పార్టీలైనా సరే పుతిన్ కి అడ్డొస్తే అంతేనా? తొక్కుకుంటూ పోతానంటోన్న పుతిన్. రష్యాలో గత 2 దశాబ్దాలుగా వ్లాదిమిర్ పుతిన్ పాలనే నడుస్తోంది. అది ప్రధానమంత్రిగానైనా అధ్యక్షుడిగానైనా ఆయనకు అడ్డం వస్తే అంతే సంగతులంటారు. దానికి నిదర్శనంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడి యాబ్లోకో అనే పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా తాజాగా నిషేధం విధించబడింది. ఇంతకీ ఈ నిషేధం వెనుక ఎవరు ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అది మరెవరో కాదు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతినే. ఇంతకీ యాబ్లోకో చేసిందేంటి అంటే సింపుల్, యుక్రెయిన్తో యుద్ధాన్ని వ్యతిరేకించడమే. యుక్రెయిన్తో యుద్ధాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ ఇదే కావడం విశేషం. పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి చర్చలు కోరుతున్న ఈ పార్టీని తొలగించడం ద్వారా క్రెమ్లిన్ తాజా రాజకీయ ప్రత్యర్థిని అణచివేసినట్లయింది. దీంతో వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో యాబ్లోకో పోటీ చేయలేదు. సుప్రీంకోర్టే ఈ తీర్పు ప్రకటించింది. యాబ్లోకోని నిషేధించడానికి కారణాల్ని చూస్తే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని, విదేశీ మద్దతు తీసుకుంటోందని జాతీయవాద పార్టీగా ముద్రపడిన రోదినా కోర్టులో పిటిషన్ వేసింది. ఆ వెంటనే సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. వ్లాదిమిర్ పుతిన్ పాలనలో అసమ్మతి గొంతులను అణచివేసే చర్యలో భాగంగానే ఈ నిర్ణయం వెలువడినట్లు అంతర్జాతీయంగా రాజకీయ వ్యవహారాలను పరిశీలిస్తున్న వారి అభిప్రాయం. పుతిన్ పాలనలో ఇప్పటికే చాలా మంది ప్రతిపక్ష నాయకులు జైళ్లలో మగ్గిపోతున్నారు, లేదంటే దేశం విడిచిపోయారు. ఇక మిగిలిన ఈ ఒక్క పార్టీ కూడా పోటీలో లేకుండా పోవడంతో ఇక సెప్టెంబర్లో జరిగే ఎన్నికలు నామమాత్రంగా మారినట్లే అనుకోవాలి. ఇలా ప్రత్యర్థి పార్టీలను సైడ్ లైన్ చేయడంపై రష్యాలో యువతరం మండిపడుతోంది. దానికి నిదర్శనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే బయట ఉన్న పార్టీ మద్దతుదారులు భారీగా షేమ్ షేమ్ అంటూ స్లోగన్లు ఇవ్వడమే. అయితే యాబ్లోకో లీడర్ నికోలే రేబ్యాకో మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీల్కి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ మాత్రమే కాదు, యుద్ధంలో సంభవించే మరణాలను ఆపడం, శాంతి నెలకొల్పడం కూడా తమ పార్టీ లక్ష్యంగా ప్రకటించారాయన. ఈ యాబ్లోకోకి రష్యాలోని కొందరు మద్దతు మాత్రమే కాదు, విదేశాల్లో తలదాచుకుంటున్న రష్యన్ లీడర్ల సపోర్టు కూడా ఉంది. వారిలో మాజీ ప్రతిపక్ష నేత నావెల్నీ భార్య యులీనా నవల్నియా ఒకరు. ఎన్నికలలో పోటీకి యాబ్లోకోకి మద్దతు దక్కకపోయినా తాజా పరిణామం మాత్రం రష్యాలో పుతిన్ పవర్కి నిదర్శనంగా నిలిచింది.